వెల్కమ్ టు హంగ్రీ పాస్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని మనకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ నిజంగా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మీ వల్లే ఏ మూగజీవికైనా ఫుడ్ పెట్టగలుగుతున్నాం, దాని కష్టం తీర్చగలుగుతున్నాం. అయితే నేను మొన్న రెస్క్యూ చేసాం కదా, కాలుకి అడవి పందికి పెట్టిన ట్రాప్ చిక్కుకొని ఒక డాగ్ విలవిల్లాడిపోతే మనం రెస్క్యూ చేసాం కదా, చాలామంది చూశారు దాని వీడియోని. అయితే మళ్ళీ దానికోసం నేను వచ్చానండి. వస్తే ఇగోండి అది కనిపించలేదు, దాని పప్పి. ఇది పప్పి కూడా బాగా ఎనిమిగ్గా ఉందండి. మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే, ఈ పప్పి కడుపులో ఉంటుండగానే దానికి ఆ వైర్ చుట్టుకుపోయిందండి. మరి డెలివరీ ఎలా అయిందో, ఎలాగ పాపం పుట్టిందో, ఎలాగ ఎంతవరకు పెరిగిందో తెలియదు. ఇగోండి నేను మా సిస్టర్ ఇద్దరం వచ్చాము. అయితే అదైతే కనిపించలేదండి మాకు. ఇగోండి ఈ పప్పీకి అయితే మేము ఫుడ్ పెట్టాము. అయితే లాస్ట్లో కనిపించాడు, వచ్చాడు మొత్తానికి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే చాలా దూరం అండి, మాకు దూరం చాలా, ఒక 18 km ఉంటుంది మాకు. అంత దూరం కూడా వాడి కోసం వెళ్ళాం. మేము వెళ్తే కూడా ఆ ఏరియాలో ఎన్ని డాగ్స్ కనబడితే అన్ని డాగ్స్కి ఫుడ్ పెట్టుకుంటూ వెళ్ళిపోతాం. అదే మేము చేసే పని ఎప్పుడైనా సరే. ఇదిగోండి దీనికి పెట్టాము, కొంచెం తాగింది. దీనికి బాగాలేదండి, ఈ పప్పీకి కూడా అసలు బాగాలేదు, అన్హెల్దీగా ఉంది పప్పీ. అయితే కీర్తి మేడం దీనికి సిరప్ అది వేసారు, డివార్మింగ్ సిరప్ అన్నీ వేశారు. దీనికి రెగ్యులర్గా కూడా మేము ఫీడ్ చేస్తాం. ఇక్కడ నుంచి ఫిక్స్ అయ్యాము అది, ఎందుకంటే బాగా ఎనిమిగ్గా ఉంది, బోన్స్ కనబడుతున్నాయండి పాపం పప్పీ. ఈ పప్పీ కష్టంలో పుట్టిందండి పాపం. ఎంత తల్లి ఎంత బాధపడుతూ కన్నదో కానీ నిజంగా తన కాలుకి చుట్టుకుపోయి ఎలా కన్నదో ఏంటో నిజంగా దేవుడికే తెలియాలి. ఇగోండి మొత్తానికి మన కనిపించింది, అది వచ్చింది. ఇగోండి ఆ దూరంలోనే ఆ కొండల వైపు వెళ్ళిపోతుంది. అక్కడ ఏం దొరకదండి పాపం అట్లా తినడానికి. ఏదైనా వెళ్ళిపోయి ఆ మూలన ఈ మూలన ఏమో అక్కడెక్కడైనా ఏదైనా దొరికితే చెత్త చెదారం ఏదైనా చనిపోయి ఉంటే తాగడం తప్ప, తినడం తప్ప కానీ ఏమీ ఉండదు వాటికి. ఇగోండి మూలన చాలా భయం దానికి. దేనికో మరి అంత మనుషుల మీద భయం పెట్టుకుందో పిల్ల కానీ తెలియదు, కానీ చాలా భయం. ఇవ్వండి కాలుకి అప్పుడు ఐరన్ షో చుట్టుకొని ఉండేది, ఇప్పుడు లేదు, ఫ్రీగా ఉంది. కొంచెం కాలు ఇలాగ అంటుందండి, కొంచెం సాగుతుంది కాలు. కొన్ని రోజులకి అది నార్మల్ అయిపోద్ది. ఇవ్వండి ఫుడ్ పెట్టాము, ఫుడ్ అయితే చక్కగా తిన్నదండి. చక్కగా తిని మమ్మల్ని పోల్చిందో మరి పోల్చలేదో తెలియదు, కానీ మొత్తానికి ఒక 5-10 నిమిషాలు తిన్నాను. తిన్న తర్వాత మళ్ళీ పరిగెట్టింది. భయం చాలా, మనుషులంటే భయం. ఎందుకు భయం నాకు తెలీదు. ఇంకొని చూసారా ఏరియా అంతా ఎలా ఉందో, మొత్తం ఫారెస్టే. ఇక్కడ చిన్న గుడి ఉంది అంతే. ఇగోండి ఫారెస్ట్, అక్కడే పట్టాం లాస్ట్ టైం. దాన్ని పట్టి దానికి రిమూవ్ చేసాను, దాన్ని బాధ తొలగించాను నేను. ఇగోండి ఫుడ్ తింటుంది. దీన్ని అయితే నేను వదిలిపెట్టనండి, నాకు వీలైనప్పుడల్లా అటువైపు వెళ్ళినప్పుడల్లా ఫుడ్ పెడతాను. కనీసం 2 daysకి ఒకసారైనా వెళ్ళి ఫుడ్ పెడతాను. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. వీటి ఫుడ్కి మెడిసిన్కి ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే ఫోర్స్ కాదండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే సపోర్ట్ చేయండి. వీటి ఆకలిని మనం తీరుద్దామండి. మనందరం వీటికి సపోర్ట్ చేద్దాం. థ్యాంక్ యూ.